కరీంనగర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. ఇక్కడైతే గందరగోళం నెలకొంది. చెల్లని ఓట్లపై ఎన్నికల అధికారి రియాక్ట్ అయ్యారు. 40,000 చెల్లని ఓట్లు అనే ప్రచారం తప్పు అని ప్రకటనను రిలీజ్ చేశారు. ఆయన 1,00,000 ఓట్లు చెల్లనివి అని చెప్పారు. ఇక చెల్లనివి కేవలం 7,000 మాత్రమే అని అన్నారు. ఇక కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దిశగా మల్కా కొమ్మరయ్య దూసుకుపోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించాలంటే మరో 375 ఓట్లు కావాల్సిన అవసరం ఉంది. 1000 ఓట్లు ఇంకా లెక్కించాల్సిందే. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఎవరు మెజారిటీలో కొనసాగుతున్నారు? ఇక అసలు అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపటి లోపల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి రిజల్ట్ మరో 10-15 నిమిషాల లోపల ఫలితం అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా పోటీ చేసినటువంటి ఇప్పటి వరకు 24,144 ఓట్లు లెక్కింపు జరగగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొమరయ్యకు 12,959 ఓట్లు రాగా, అదేవిధంగా ఇటు వంగ మహేందర్ రెడ్డి పిఆర్టీ అభ్యర్థి ఇతనికి 7,182 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల లోపల గెలిచినటువంటి ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి పిఆర్టీ2 తరఫున పోటీ చేయడం జరిగింది. ఈ అభ్యర్థికి కేవలం 428 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చివరి రౌండ్ సంబంధించినటువంటి చివరి 1000 ఓట్లకు సంబంధించినటువంటి లెక్క కొనసాగుతుంది. ఈ కొనసాగేటువంటి నేపథ్యం లోపల కేవలం ఇంకా 400 ఓట్ల దూరం లోపల మాత్రం ఇటు బీజేపీ అభ్యర్థి ఇటు కొమరయ్య అయితే దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా కొమరయ్య గెలుపు ఖరారైనటువంటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు లోపలనే కొమరయ్య బయటపడేటువంటి అవకాశము అయితే ఉన్నది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు తమ ఖాతా లోపల ఇటు ఎమ్మెల్సీ స్థానము టీచర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానము తాము గెలుస్తుండడంతో అయితే పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి ఇప్పటి వరకు 2,40,000 ఓట్ల సమీపం లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు 2,40,000 ఓట్లకు కేవలము 1,00,000 ఓట్లు మాత్రమే ఇటు చెల్లని ఓట్లు చెల్లిన ఓట్లు లెక్కింపు జరిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత ఇటు కొద్దిసేపటి క్రితము ఇటు ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళందరూ కలిసి ఇటు దాదాపు పెద్ద ఎత్తున కూడా 40,000 ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు ఉన్నాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వట్టి ప్రచారమే. ఇక్కడ 1,00,000 ఓట్లకు సంబంధించిన వాటి లోపల కేవలం 8,000 ఓట్లు మాత్రమే చెల్లని ఓట్లుగా నమోదయ్యని చెప్పి కొద్దిసేపటి క్రితం అయితే అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 40,000 ఓట్లు చెల్లని ఓట్లు అనేటువంటి ప్రచారం నమ్మవద్దు, ఇది ఫేక్ ప్రచారము. ఇక మొత్తం 8,000 ఓట్లు మాత్రమే చెల్లని ఓట్లుగా మరొక 10-15 నిమిషాల లోపల మాత్రము ఇటు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితం వెలువడే తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ శ్రీనివాస్.